నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. జగిత్యాల జిల్లాలో క్షుద్రపుతలు కలకలం రేపుతున్నాయి. శ్మశాన వాటికలో శవాల్ని దహనం చేసిన చోట ఉన్న బూడిదను ఒంటికి పూసుకొని నగ్నంగా తిరగడం, అక్కడే తనలో తాను మాట్లాడుకోవడం, రాత్రి వేళల్లో రోడ్లపై తిరుగుతున్న వ్యక్తిని చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బడ్దీపూర్ గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీలపై అడవి పంది దాడి చేసింది. దాదాపు 100 మంది ఉపాధి పనులు చేస్తుండగా హఠాత్తుగా కూలీలపై అడవి పంది విరుచుకుపడింది. ఈ ఘటనలో నర్సింహులు అనే వ్యక్తి కాలు విరిగిపోగా మరో మహిళ రుక్కమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అదో గలీజ్ వ్యాపారం. గుట్టుగా సాగినంతసేపు కాసుల వర్షమే, దొరికితే కటకటాలు ఖాయం. అది కూడా నేటి యువతరమే వారి టార్గెట్. కోట్లకు పడగలెత్తి నేటి తరాన్ని బానిసలుగా మార్చి శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తూ మత్తు మందులో దోచుకుంటున్న బద్మాష్ గన్ల దందా సాగర తీరంలో మరోసారి వెలుగు చూసింది. పవన్ కళ్యాణ్ ట్వీట్కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. నిజ జీవితంలో హీరో అయిన జగన్ను పెట్టి తీసే సినిమాలో చంద్రబాబును విలన్గా నటింపజేయాలన్నారు. చంద్రబాబుకు 420 అసిస్టెంట్లుగా ఉండాలని తెలిపారు. అవసరమైతే దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో మాట్లాడతానని, వర్మ డైరెక్షన్ చేస్తారని పేర్కొన్నారు. గూడూరు పట్టణ పరిధిలో నిర్మించి ఉన్న టిట్కో అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు కావాలనుకున్న వారు ఇందిరానగర్లోని వార్డు సచివాలయంలోని సిబ్బందిని సంప్రదించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ తెలిపారు. ఆయన పట్టణ పరిధిలోని 16వ వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గుంటూరు జిల్లా గుండెమెడ ఇసుక క్వారీ వద్ద జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ షహర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల తెలిపారు. ఒంగోలు జిల్లా వైపాలెం నియోజకవర్గ టీడీపీ కార్యకర్త రాజయ్య మృతి చెందారు. ఏప్రిల్ 21న చంద్రబాబు కాన్వాయ్పై దుండగుల రాళ్ల దాడిలో రాజయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఒంగోలు, గుంటూరులో పలు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో వైపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విశాఖ జిల్లాలో మాజీ సీఎం చంద్రబాబు పర్యటన ఉత్సాహంగా సాగింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజల సమస్యలపై చంద్రబాబు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో సెల్ఫీ విత్ చంద్రబాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పలువురు సెల్ఫీ ఇచ్చారు. దాదాపు 50 రోజులుగా కుడిభుజం నొప్పితో బాధపడుతున్న టీడీపీ యువనేత నారా లోకేష్ నంద్యాలలోని మాగ్నా ఎంఆర్ఐ సెంటర్లో స్కానింగ్ చేయించుకున్నారు. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏపీ రాజధాని అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఎంత దూరమైనా వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒంగోలు నిర్వహించిన మినీ మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా నాయకులు ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు పాటు జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భాకరాపేట రేంజిలోని తలకోన సౌత్ ఫారెస్ట్ బీటు పరిధిలో 27 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటార్ సైకిల్, నాటు తుపాకీ, నల్లమందును టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐపి నరేష్ బృందం తనిఖీలు చేపట్టింది. ఏలూరు జిల్లా కలిదిండి మండలం తాడినాడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం షాప్ సూపర్వైజర్ శేఖర్ దారుణ హత్యకు గురయ్యాడు. కట్టా వెంకట రామ్మోహన్ రావు అనే వ్యక్తి శేఖర్ను కొట్టి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూర గ్రామ సచివాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వీఆర్ఓ వినోద్ 40,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అబ్బూర గ్రామానికి చెందిన రైతు నరసింహారావు పొలాన్ని ఆన్లైన్ చేయడానికి వీఆర్ఓ వినోద్ డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధిత రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గూడూరు పట్టణంలోని ఐటీఐ కళాశాలలో నిర్వహించిన మినీ జాబ్ మేళాను సుమారు 50 మంది అభ్యర్థులు ఉపాధి అవకాశాలు పొందారని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తిరుపతి జిల్లా ప్లేస్మెంట్ ఆఫీసర్ గణేష్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కోనాపురం వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బలరామయ్య అనే వృద్ధుడు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి సిమ్స్కు తరలించారు. మరో 12 మందికి గాయాలు కావడంతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మారిటైమ్ ఆధారిత సంపదను పెంచడంలో, పోర్టులకు సంబంధించిన వస్తువులను పెంపొందించడంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ పేర్కొన్నారు. ఆయన జిల్లా కలెక్టర్ రాజబాబుతో కలిసి మచిలీపట్నంలో పోర్టు పనుల ప్రాంతాలను పర్యటించారు.